హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అర్ధరాత్రి 1 గంటలకు ట్రిప్ స్టార్ట్ చేసినాము. ఆడోళ్ళు అర్ధరాత్రులైనా రెడీ కావాల్సిందే. వీడైతే మంచిగా వన్నడిగా కొత్త కారు ఇచ్చింది. కొత్త కారు ఎంత ఎక్స్పెరిమెంట్ చేసినాం తెలుసా? మామూలుగా కాదు, క్లచ్ అనుకొని బ్రేకులు దొరుకుతాడు రోడ్ మనకి 3 కార్లు అలవాటయ్యి సీట్ బెల్ట్ వేసుకున్నా నేను. చలో జై హనుమాన్. పొద్దుగా 8 అవుతుంది. ఆమెని పాపం విపరీతంగా వామిటింగ్ చేసుకున్నది. బ్రో నిద్ర సరిపోయిందా? దుంకి దగ్గర ఎక్కితే ముంబై హైవే, అసలు ఎక్కడ షాపులు లేవు, ఏవి లేవు. జల్లి వెళ్ళిపోయి ఏట్రా నో నో ఇబ్బంది పెట్టు. అయ్యో భయపడ్డా. ఏడుతాడు అజ్జుకోవాలన్నా. అయ్యో అయ్యో ఔరంగాబాద్ కి మనం ఒక 70 కిలోమీటర్ దూరంలో ఫుడ్ స్టాల్ లెక్క అన్ని ఏర్పాటు చేశారు. మరి ఫుడ్ స్టాల్ అంటే మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. దోశ, ఇడ్లీ, వడ, ఉత్తప్ప, గరం है इधर. इडली सांबार है ओनली. बाबू क्या चाहिए आपको? ఏ మేదు నేను హట్టు ఫీల్ అయ్యాను. పొంగుముట్టి పెట్టుకున్నాను. ఇదిదా ఇడ్లీ, ఇదిదా సాంబార్, గుమ్మడికాయ సాంబార్, ఇదిదా చట్నీ. అయితే తీయగా ఉన్నది. కొబ్బరి నూనె వాడతారు కావచ్చు వీళ్ళు. వాడరా తాగిపించరా? ఏంటిది అది? నమస్కారం పెట్టి నమస్కారం. ఆమె ఇదే ఇక ఉప్పు దగ్గర. ఈయన మనకు కొత్త కార్ ఇచ్చిండు. ఈ కొత్త కార్ లో కొంచెం రెక్సిన్ స్మెల్ మంచిగా వస్తుంది, తిప్పుతుంది. కానీ ఖచ్చితంగా ప్రతి ట్రిప్ లా ఎవరో ఒకరు ఉంటారు ఈ వామిటింగ్ చేసిన వాళ్ళు. గట్టిగా ఫ్లైంగ్ ఇచ్చి ఒకటి గంటలకు అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ మెల్లగా టిఫిన్ చేసుకుంటా మేము డ్రోన్ షాట్లు తీసుకుంటా వచ్చే వరకు 12 అయింది. షిరిడి నుంచి డైరెక్ట్ త్రయంబకేశ్వరం వెళ్తున్నాం. మంచి స్టే దొరికిండే. దీని పేరేం పేరేనా? స్టార్ లైట్ సూట్స్. సో కొంచెం ఎండింగ్ లో ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎటు పోతున్నాం మీద కార్ గా జేజాను జేజ దగ్గర పోతున్నాం మనం. నాసిక్ త్రయంబకేశ్వరం శివ. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మన త్రయంబకేశ్వరం దగ్గరకు వచ్చేసినాము. సో ఇది నాసిక్ దగ్గర ఉంటది. ఈ ఊర్లోకి ఎంట్రీ కావడానికి 50 రూపాయలట, ఇక్కడ పార్కింగ్ చేయడానికి 100 రూపాయలట. ఇక్కడ మనుషులు కూడా బాగా డిఫరెంట్ గా ఉన్నారు. ఏంది అసలు బానే ఉంది, కానీ నాకైతే తిప్పుతుంది. అమ్మో ఘోరంగా ఉంది. కార్ మస్తు స్మెల్ వస్తుంది, కొత్త కార్ కాబట్టి. కార్ అంటే గుర్తొచ్చింది. మేము ఆ కార్ అనేది లాంగ్ డ్రైవ్ నుంచి మనం కిరాయి తీసుకొని వచ్చినాము. మన వాళ్ళు హైదరాబాద్ లో ఉప్పల్లో ఉంటారు, అక్కడ నుంచి తీసుకొని వచ్చేసారు నైట్. మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. ఇక్కడ కూడా నెంబర్ ఇచ్చేస్తే మీరు బుక్ చేసుకోండి. మీ దగ్గర ఏమైనా కార్లు ఉత్తగానే ఇంట్లోండి ఏం చేయలేకపోతే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాడుకొని మీకు మంత్లీ ఇంత పేమెంట్ కూడా చేస్తారు, అంటే రెంట్లో పంపించుకొని. సో అది కూడా ఒక అవకాశం ఉంది అక్కడ. అండ్ థ్యాంక్ యూ దీపక్ అన్న, అండ్ థ్యాంక్ యూ శివ. లాంగ్ డ్రైవ్స్ మంచి జర్నీ ఇచ్చుండే. ఫ్రీ దర్శనం కావాలనుకుంటే ఒక లైన్ ఉన్నది, 200 రూపాయలు VIP దర్శనం ఉన్నది.
మార్నింగ్ రోజు సెకండ్ డే 8 o'clock అక్కడ బయలుదేరితే మేము వచ్చేసరికి 10 అయింది. రోజు పొద్దున్న ఫ్రెష్ గా లేచేసి మళ్ళీ షిరిడి దర్శనానికి వెళ్ళిపోతున్నాం. షిరిడి అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలో సాయి తీర్థ్ అని చెప్పి ఒకటి ఉందంట. సో అక్కడ కూడా వెళ్ళి ఈ డేని కంప్లీట్ చేసుకుందాం. విఐపికి వెళ్ళిపోదాం. 200 రూపాయలు అన్నారు కదా, విఐపికి వెళ్ళిపోయి వచ్చేద్దాం. అవో గుర్రం గుర్రం నీదెక్కుతావా? గుర్రం గుర్రం అంటే నార్మల్ గా మన సైడు దేవుళ్ళు వెలిసిర్రు, విగ్రహం వెలిసిరు అని చెప్పి మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ మాత్రము బాబా ఇక్కడ ఆయన ఉన్నప్పుడు జీవించినప్పుడు ఉండే స్ట్రక్చర్ అంతా ఉన్నది. సో లోపల ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు ఆకుల కోసం కొట్లాడుకుంటారు చాలా మంది జనాలు. అందరూ వేపాకు కోసం ఉరుకుతుంటే నేను ఉరకకుండానే నా ముందే వచ్చి పడ్డది. ఈ మందిర్ స్టైల్ డిఫరెంట్ ఉన్నది. दर्शन के लिए उधर से एंट्री सर आपको पार्किंग कितना है भैया? 50 रुपीज है। पार्किंग मंदिर दोनों दिखा देते, दिखाने बताने का पैसा नहीं, खाली अपना पैसा का दुकान है। किधर है बोल के पूछ रहे, मंदिर पता है, ये तो टाइम नहीं है। काम करो इधर से राइट में अंदर, सामने पार्किंग उधर लगा दो। ओके పార్కింగ్ మస్తు ఇబ్బంది ఉన్నది. సాయి తీర్థకి వచ్చేసినాము. ఇది మన సాయిబాబా గుడి పక్కనే ఉంటది. మీరు దర్శనం చేసుకోగానే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ షిరిడి వచ్చినప్పుడు చాలా మంది దీన్ని మిస్ అవుతుంటారు. చాలా మంది వీడియోస్ లో ఇది పెట్టుండే. రాజ్ మహల్ లెక్క కట్టేసిరు ఇక్కడ. ఒకసారి వెళ్ళి మరి లోపల ఏమున్నాయో చెక్ చేద్దాం. ఎంజాయ్ చేస్తున్నావా? 530 రూపాయలు ఏమో పెద్దోళ్ళకు, చిన్నోళ్ళకు ఉన్నాయి. విత్ ఫుడ్ అంటే 580 రూపాయలు టికెట్ ఉన్నది. కెమెరా కావాలా నీకు? కెమెరా తీస్తావా? పా మరి పోంపా తీద్దాం పా లోపల. సో ఒక గిఫ్ట్ కూడా ఇచ్చేసారు మనకు. విఐపి పాస్ తీసుకున్నాం కదా. షాల్వా ఉంది, చిన్న స్నాక్స్ ప్యాకెట్ ఉంది, పాప్కార్న్. ఇంకా పాప్కార్న్ లేదా నీకే? సో లోపల ఒక సినిమా చూపించారు 1 గంట సేపు. సాయిబాబా అనే ఒక మహిమలు అవి ఎట్లుంటది ఏంది అనే ఒక దానిపైన. ఇది ఒక 1 hour షో. ఓవరాల్ గా ఈ సాయి తీర్థంలో 3 గంటలు ఉండొచ్చట. 3 గంటలు స్పెండ్ చేయొచ్చు. దాంట్లో 1 గంట సేమో సినిమా, ఇంకో 2 గంటలు ఇక్కడ మిగతా ఆయన సూచనలు ఉన్నాయి, అవన్నీ చేద్దాం. బయటి షో మాత్రం ఖతర్నాక్ ఉండే. చిన్నపిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. ద్వారకామయ్య అని చెప్పి ఇంకొక షో ఉంది. మరి ఇక్కడ ఏం చూస్తారో చూద్దాము. ऐसे नेक कामों को अपनी खुद की 100 बार की इबादत से भी बहुत ज्यादा बड़ा मानता है। ఏం తింటున్నావు? ఆయన తిన్ అమ్మా సూపర్. నీ మీచాలు ఏవి? తీసి మీచాలు ఇచ్చే ఇట్లా నీకో. గ్రాండ్ బాంబే మన పంజాబీ ఫుడ్ అయితే మంచిగా ఉంది. సాయిబాబాని చూసినట్టు అనిపించింది. ఆయన నిజంగా చేసి మాట్లాడుతుంటే నిజంగా సాయిబాబా వేసినట్టు అనిపించింది ఫీల్ అయితే.
కింద ట్రైన్ లో కూర్చోబెట్టుకొని పోతున్నారు. ముంబై సిటీ ఎట్లుంటుందో అట్లా చూపిస్తున్నారు. श्री गणेश जी का కేదార్నాథ్ అదే రకంగా విగ్రహాలు అదే రకంగా అట్మాస్ఫియర్ ఏర్పాటు చేశారు. యాత్ర అయితే మస్తు అంటే మస్తు ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా ప్లేసెస్ పోలే, కానీ ఎట్లుంటుందో చూడాలంటే ఇక్కడికి వస్తే మంచిగా క్లియర్ గా అర్థమవుతుంది. నాకైతే మీనాక్షి అమ్మ టెంపుల్ అంటే బాగా ఇష్టం. అది ఇక్కడ చూసిన. నేను కూడా అసలు ఏ టెంపుల్ చూడలేవు, ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ తప్ప. బట్ మస్తుంది నిజంగా. అక్కడ టెంపుల్ ఎట్లున్నాయి, అట్మాస్ఫియర్ ఎట్లుంది, ఆ గుడి స్టైల్ ఎట్లుందో ఆ స్టైల్ తోని ఒక 10 దాకా 10 ప్లేసులు ఇచ్చారు. 5-6 నిమిషాలు అద్భుతమైన లోకంలో పోయి మస్తు అనిపించింది. ఆ అట్మాస్ఫియర్ కూడా మంచిగా ఉంది. లైటింగ్ ఇట్లా అసలు 10 నిమిషాల్లో 10 పుణ్యక్షేత్రాలు చూసినాం. అవును, 10 నిమిషాల్లో 10 పుణ్యక్షేత్రాలు తిరగాలంటే ఈ దుస్తలకు రావాలి. అండ్ ఓవరాల్ గా ఇదంతా మంచి ఒక మంచి ఎన్విరాన్మెంట్, క్లీన్ గా నీట్ గా ఉంది. మంచిగా హ్యాపీగా వచ్చి స్పెండ్ చేసి ఈ షిరిడి ట్రిప్ ని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. సో నెక్స్ట్ ఇటు పక్కనే మనకు వెట్ ఎంజాయ్ అని చెప్పేసి ఉంది. అక్కడికి వెళ్ళి వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేద్దాం. మీరు షాపింగ్ చేసినట్టు ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా అక్క. మీరు కూడా కరెక్షన్ అదే జరుగుతుంది. లాలిపాప్ తినొచ్చు. సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక వాటర్ గేమ్స్ ఆడడానికి వచ్చేసినాము. ఏం చేస్తున్నావే? ఆడుకుంటున్నావా? నచ్చిందా? నాకు మస్తు భయం. ఆగిందనుకో కథమే. ఏం భయపడతారు కూడా ఉన్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏం కాదు పా, ఎక్కేందానే భయం అవుతుంది. కథ ఇక దిగిన తర్వాతనే భయం పోతుంది. మళ్ళా అవసరం అనిపిస్తుంది. ఉదమ్మా ఇంత దూరం వచ్చినాం. ఎక్కినంతసేపు భయం వేసింది కానీ పోయినాక ఉత్తిదే. ఇట్లా షార్ట్ కట్ మాత్రం ఎంచుకోకూడదు ఎప్పుడు. లైన్ కడితే ఏమవుతారా? నెట్టేస్తారు. అరే 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 ఆగ్రా పోయి ఎంజాయ్ చేసినావా? బ్యాగ్ తిన్ను అంటారు. ఎక్కిదికి తర్వాత మంచిగా ఎంజాయ్ చేసినాము వాటర్ గేమ్స్. ఎంజాయ్. సాయంత్రం 6:30 అవుతుంది. సాయి తీర్థ్ దగ్గర మళ్ళీ కొన్ని ఫ్రీ షోస్ ఉన్నాయి. ఎవరైనా వచ్చి చూడొచ్చు అంట. దీనికి పైసలు ఏం లేదు.
काल भवानी मोर राइट ढिंचक ढिंचक ले लो मैडम जी लंबा हाथ कीजिए नोट फील हो रहा आपको फील हो रहा है ऐसे बोलो माहिस्मती इसको उड़ा दो और 500 का लेके आओ లేజర్ షో మంచిగా అరేంజ్ చేసారు డ్రోన్ షాట్స్ అయితే క్రేజీ వచ్చినాయి ఏమంటున్నారా కళ్ళు ముచ్చుకో గుడ్ నైట్ కళ్ళు ముచ్చుకో గుడ్ నైట్ ఏంటిదే అక్కడ అన్ని దర్శనం ముగించుకొని ఎల్లోరా కేవ్స్ కి వచ్చేసాము అసలు చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇక్కడ మంది అయితే అక్కడికంటే ఎక్కువ ఇక్కడనే అనిపిస్తుంది లొకేషన్ ప్లాన్ ఎల్లోరా కేవ్స్ మొత్తము 34 డిఫరెంట్ ఉన్నట్టున్నాయి దీన్ని ఏమంటారు తెలుసా ఏమంటారు బగ్గీ బగ్గీ కాక ఒక రోజు మొత్తం ప్లాన్ చేసుకుని వస్తే కేవ్స్ అన్ని కంప్లీట్ అయితే ఈ అజంతా ఎల్లోరా 2 గుహలకి ఒక 1 డే ఫుల్ గా 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు ఇక్కడనే ఉంటే ఇవన్నీ కవర్ చేయొచ్చు బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి 30 రూపాయలు ఎంట్రీ టికెట్ ఉన్నది అండ్ ఫుడ్ కాస్టులు ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి చెట్లు ఉన్నాయి నీడలు ఉన్నాయి మంచిగా నిజంగా మన ఇండియాలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మనం ఏది చూస్తే అదే బెటర్ అని అనుకుంటున్నాం కానీ ఇలాంటివి ఇంకా ఫుల్ ఉన్నాయి అనిపిస్తుంది ఎంత బాగా కట్టిల్లు అసలు అంటే లైటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తున్నాయి లోపలికి గుహ లోపలికి కూడా హ్యాట్స్ ఆఫ్ ఇండియా జై భారత్ ఇదంతా ఒకటే కొండ ఎక్స్ట్రా రాయి ఎక్కడ తీసుకొచ్చి కట్టలేదు ఒకటే దాన్ని చెక్కుంటూ వచ్చిరంట పైనుంచి కిందికి కింది నుంచి కిందికి మామూలుగా మన దగ్గర కొండలు ఒక్కొక్క పేరు వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ అట్లా మహారాష్ట్రలో ఉండేటివి సహ్యాద్రి కొండలు సో మన మహారాష్ట్రలో ఔరంగాబాద్ లో కూడా తాజ్ మహల్ ఉందన్న విషయం ఇప్పుడే తెలిసింది నాకు ఈ ట్రిప్ ద్వారానే చాలా మంది వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారు దగ్గర ఎందుకు పెడతానా కాలేజ్ రావాలన్నా అయ్యో సో ఇది ఎల్లోరా కేవ్స్ నుంచి తాజ్ మహల్ కి వచ్చినాము మహారాష్ట్రలో ఇది ఔరంగాబాద్ అక్కడ నుంచి మన ఎల్లోరా కేవ్స్ నుంచి 1 గంట సేపు ప్రయాణం చేస్తే వచ్చింది సో నిజంగా తాజ్ మహల్ ఎక్కడ ఉంది ఆ తాజ్ మహల్ ఈ తాజ్ మహల్ కట్టడం సేమ్ అనిపించింది జనాలు చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు బాయ్ బ్రో బాయ్ శ్రీధర్ జాగ్రత్త కార్ జాగ్రత్త మంచిగా పోయి వచ్చినాం కార్తోనే చలో బాయ్ జాగ్రత్త